రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ ఎనర్జీ సంసిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయితే రిలయన్స్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న ముఖేష్ అంబానీకి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ ఎనర్జీ సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. రిలయన్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం జరిగిందని, ఈ క్రమంలో రిలయన్స్తో ఎంఓయూ చేసుకున్నామని సీఎం తెలిపారు. 5,000 సీబీజీ ప్లాంట్లు రానున్న 3 సంవత్సరాల్లో పూర్తి చేసేలా ఎంఓయూ చేసుకున్నామని వివరించారు. దీనివల్ల 130 కోట్ల మేర ఒక్కో ప్లాంటుకు 65,000 కోట్లతో ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుందని స్పష్టం చేశారు. ఏపీ ది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయితే రిలయన్స్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలని సూచించారు. సీబీజీ ఉపయోగపడే పంటల సాగుతో ఎకరాకు 30,000 వస్తాయని సీఎం తెలిపారు. 39 లక్షల ఖాళీ సీబీజీ ఉత్పత్తి చేయటం వల్ల జీడీపీకి ఉపయోగపడుతుందని తెలిపారు. దీనివల్ల ఇండస్ట్రియల్ గ్రోత్ భారీగా పెరుగుతుందని పేర్కొన్నారు. 500 సీబీజీ ప్లాంట్లతో రోజుకి 9.38 లక్షల ఎల్సీవీలకు ఇంధనం అందిస్తుందని సీఎం వివరించారు. 110 లక్షల మెట్రిక్ టన్నులు పర్మనెంట్ ఆర్గానిక్ మెన్యూర్ వల్ల కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకం తగ్గుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ఇప్పటికే తీసుకువచ్చామని అన్నారు. 10 లక్షల కోట్లు పెట్టుబడులు ఈ పాలసీ ద్వారా ఆకర్షించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. పాలసీ ద్వారా 7.5 లక్షల ఉద్యోగాలు అనుకుంటే 2.5 లక్షల ఉద్యోగాలు రిలయన్స్ పవర్ ఇస్తోందని తెలిపారు. రిలయన్స్ పెట్టుబడుల సాధనలో బాగా కృషి చేశారంటూ మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవి, టీజీ భరత్ను సీఎం చంద్రబాబు అభినందించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న ముఖేష్ అంబానీకి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత ఇసుక విధానాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇసుక, మద్యం జోలికి వెళ్లొద్దని ప్రజాప్రతినిధులను సీఎం చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. ప్రతి నియోజకవర్గంలో పర్యాటక అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం సోమవారం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరయ్యారు. గత ప్రభుత్వ తప్పిదాలను ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇసుక, మద్యం జోలికి వెళ్లొద్దని ప్రజాప్రతినిధులను సీఎం చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానం సరిగా లేదంటూ చీరాల ఎమ్మెల్యే కొండయ్య శాసనసభాపక్ష సమావేశంలో అంశం లేవనెత్తారు. ముందు అసలు ఇసుక విధానం చదివావా అంటూ సీఎం ప్రశ్నించారు. ఇసుక విధానం సమగ్రంగా చదివి ఎవరి పరిధిలో వారు అది సక్రమంగా అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇసుక విధానంలో సమస్య ఎక్కడుందో చెప్తే అప్పుడే పరిష్కారం చేస్తానంటూ ఎమ్మెల్యేలకు సీఎం సవాల్ విసిరారు. పర్యాటక రంగం అభివృద్ధిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి నియోజకవర్గంలో పర్యాటక అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. టీటీడీ సిఫార్సు లేఖలపై రఘురామకృష్ణరాజు లేవనెత్తారు. 18న జరిగే బోర్డు సమావేశంలో సమస్య పరిష్కారం అవుతుందని లోకేష్ వివరించారు. సమావేశంలో వర్క్ ఫ్రం హోం, పార్ట్ టైం ఉద్యోగాల కల్పనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టాటా గ్రూప్ ఏర్పాటు చేసే హోటళ్ల ద్వారా 20,000 గదులు అందుబాటులోకి వస్తాయని సీఎం చెప్పారు. ఇలాంటి విజనరీ ఆలోచనలు అమలు చేయడం ఎంతో గర్వంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంక్రాంతి నాటికి పాత్ హోల్ ఫ్రీ రోడ్లే లక్ష్యంగా మరింత ముమ్మరంగా మరమ్మతు పనులను పూర్తి చేయాలని మంత్రి వీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధికారులకు మంత్రి సూచించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి అందుతున్న రోజువారీ ప్రగతి వివరాలపై ఈ సందర్భంగా మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని మొత్తం 45,378 కిలోమీటర్ల మేర రాష్ట్ర మరియు జిల్లా ప్రధాన రోడ్లు ఉండగా అందులో 22,798 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయని అన్నారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం 9,484 కిలోమీటర్ల మేర గుంతల మరమ్మతులకు 283 కోట్ల నిధులతో 1,658 పనులకు ఆమోదం తెలిపి ఇప్పటికే టెండర్లకు ఆహ్వానించడం జరిగిందన్నారు. ఇందులో 1,547 పనులకు ఇప్పటికే టెండర్లు రాగా మిగిలిన పనులకు సంబంధించి ఇంకా టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇదే సమయంలో 1,408 పనులకు సంబంధించి పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ఇప్పటికే సమ్మతి తెలపగా 925 పనులు చేయడానికి ఒప్పందాలు చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. దెబ్బతిన్న మొత్తం రోడ్లు 9,484 కిలోమీటర్లు కాగా 506 పనులు ఇప్పటికే ప్రారంభం కావడంతో పాటు దాదాపు 563 కిలోమీటర్ల రోడ్లకు గుంతలు పొచ్చడం పనులు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల కురుస్తున్న వర్షాల వల్ల పనులు జరగడంలో కొంత జాప్యం జరుగుతోందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వర్షాలు తగ్గిన వెంటనే ఆయా డివిజన్లలో త్వరితగతిన పనులు మొదలు పెట్టాలని మంత్రి సూచించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో రిలయన్స్ సంస్థ బయో ఇంధన ప్రాజెక్టులో 65,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం సంతోషాన్ని కలిగిస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకు ఈ ఒప్పందం ఊతమిస్తుందన్నారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో రిలయన్స్ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిన సందర్భంగా లోకేష్ మాట్లాడారు. తాను ముంబైలో రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఎనర్జీ అధినేత అనంత్ అంబానీలతో చర్చలు జరిపిన 30 రోజుల్లోనే ఒప్పందం జరగడం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకు ఈ ఒప్పందం ఊతమిస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు యూపీలోని బరాబంకి బయోఫ్యూయల్ ప్రాజెక్టు వేగవంతంగా అమలైందని చెప్పారు. రాష్ట్రంలో రిలయన్స్ ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టు ఆ రికార్డును బద్దలు కొడుతుందని పేర్కొన్నారు. ఏపీ శాసనసభ శాసన మండలిలో చీఫ్ విప్లను ప్రభుత్వం నియమించింది. శాసనసభలో 3 జనసేన, 1 భాజపా ఎమ్మెల్యేకు విప్లుగా అవకాశం లభించింది. ఏపీ శాసనసభ చీఫ్ విప్ వినుకొండ తెదేపా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, శాసన మండలిలో చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు. ఏపీ శాసనసభ శాసనమండలిలో చీఫ్ విప్లను ప్రభుత్వం నియమించింది. శాసనసభలో 3 జనసేన, 1 భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేకు విప్లుగా అవకాశం లభించింది. ఏపీ శాసనసభ చీఫ్ విప్స్ వినుకొండ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, శాసనమండలిలో చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు. ఆదినారాయణ రెడ్డి, అరవ శ్రీధర్, బెందాలం అశోక్, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నారాయణ నాయకర్, బోండా ఉమామహేశ్వరరావు, దాట్ల సుబ్బరాజు, దివ్య యనమల, విఎం థామస్, జగదీశ్వరి తోయక, మాధవిరెడ్డి, పీజీ విఆర్ నాయుడు, తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్రావును విప్లుగా నియమించింది. శాసనమండలిలో వేపాడ చిరంజీవిరావు, కంచెల శ్రీకాంత్, వి హరిప్రసాద్ విప్లుగా నియమితులయ్యారు. ఉండి టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు ఉపసభాపతి కానున్నారు. ఆయన పేరును సీఎం చంద్రబాబు మంగళవారం ఖరారు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి బుధ, గురువారాల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ పదవికి రఘురామ ఎన్నిక లాంఛనమే. 2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్సభ స్థానం నుంచి వైకాపా తరపున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైకాపా ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. అప్పటి సీఎం జగన్కు సింహస్వప్నంగా తయారయ్యారు. రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతల అవినీతి అక్రమాలను ఎండగట్టారు. 2024 ఎన్నికలకు ముందు వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరిన ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పశ్చిమ నియోజకవర్గానికి 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు పనిచేసినప్పటికీ ఏ విధమైన అభివృద్ధి జరగలేదని, అంతా శూన్యమని బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరిని విమర్శించే అర్హత స్థాయి వెల్లంపల్లికి లేవని మండిపడ్డారు. భవానీపురంలోని స్థానిక ఎన్డీఏ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, కార్పొరేటర్లు ఉమ్మడి చంటి, గుడివాడ నరేంద్ర, మహాదేవ్ అప్పాజీ, టీడీపీ నాయకుడు మైలవరపు దుర్గారావు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరిని విమర్శించే అర్హత స్థాయి వెల్లంపల్లికి లేవని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో ప్రతి పనికి ఒక రేటును కట్టి దోచుకున్నారని ఆరోపించారు. అధికారులు వ్యాపారస్తులను బెదిరించి కోట్లాది రూపాయలు సంపాదించారని తెలిపారు. ప్రస్తుతం ఉనికిని చాటుకోవడానికి మాత్రమే విమర్శలు చేస్తున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సుజనా ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సాయం చేస్తున్నారని, అలాంటి వ్యక్తి గురించి అవాకులు చెవాకులు పేల్చితే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. గత 5 సంవత్సరాల పాలనలోని ఏ విధంగా రాష్ట్రాన్ని అధోగత పాలు చేశారు, ఏ విధంగా అరాచకాలు, ఏ విధంగా అవినీతి అక్రమాలు, ప్రతి పనికి ఒక రేటు పెట్టి రాష్ట్ర ఖజానాన్ని దోచుకున్న పరిస్థితిని చూసాం. ఇవన్నీ మర్చిపోలేదని, ప్రజలు మర్చిపోలేదని ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యం ఈరోజు కనబడతా ఉంది. పశ్చిమ నియోజకవర్గంలో అధికారం ఇచ్చి 5 నెలలు కాలేదు. అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు రకరకాల ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు బిగించేసిన నేపథ్యం చూశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, నువ్వు 2009లోని ఎమ్మెల్యే గెలిచిన సందర్భంలో అదే నువ్వు గెలవకపోయి ఉంటే నువ్వు ఐపీ పెట్టేవాడు అని రాష్ట్రంలో ఈ యొక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గమే కాదు నగరం అంతా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఆ రోజు ఉంది. గెలిచిన తర్వాత ఏ విధంగా ప్రతి దానికి ఒక రేటు పెట్టి ఏ విధంగా 100 కోట్ల పడగలెత్తావో చూసావు. తర్వాత ప్రజలు నిన్ను ఓడించడం జరిగింది. కార్పొరేటర్లు టీడీపీ నేత మాట్లాడుతూ గత 5 ఏళ్లలో అమ్మవారి ఆలయాన్ని అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున వెల్లంపల్లి సంపాదించారని పేర్కొన్నారు. లేబర్ కాలనీలో స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. సుజనా చౌదరి గారు దూరపు ఉద్దేశంతో అసలు నగరానికి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయి అని తెలుసుకోవడానికి
కార్పొరేటర్లు మీటింగ్ పెడితే ఈ వైసీపీ కార్పొరేటర్లని పంపకుండా అడ్డుకున్న వ్యక్తి వెల్లంపల్లి. అంటే ఈ వెస్ట్ నిజాం కాన్స్టిట్యుయెన్సీని అభివృద్ధి పదంలో వెళ్లకుండా ఆయన దాని కార్పొరేటర్లని ఆయన చేతిలో పెట్టుకొని ఆపారు. అంటే అభివృద్ధి నిరోధకులు ఎవరు? దీన్ని బట్టి మీరు అంతా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కార్పొరేటర్లు స్థానికంగా ఉన్న ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళు వచ్చి డివిజన్ వైజ్గా సమస్యలు చెప్తే తెలుసుకొని నగరాన్ని అభివృద్ధి చేద్దాం. దాంతోపాటు ఏదైతే శ్రీనివాస్ చౌదరి గారికి ఆయనకి వ్యూస్ ఉన్నాయో డెవలప్మెంట్ ఎలా చేయాలని చెప్పి ముఖ్యంగా కొండ ప్రాంతాలు కానీ వేరే ప్రాంతాలు కానీ అన్నిటికీ ఆయనకి సమగ్ర ప్రణాళిక ఒకటి తయారు చేసుకుంటున్నారు. కన్సల్టెన్సీని పెట్టి కూడా తయారు చేయడం జరిగింది. దీనికి ఆయన సహకరించకుండా అడ్డుపడుతూ మన నగరాన్ని అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్నాడని చెప్పి ఇంకోసారి తెలియజేస్తూ, ఈ ఎల్లంపల్లి అనేవాడు ఎమ్మెల్యే 100 సంవత్సరాలు ఉన్నా చేయలేని ఇతను 5 సంవత్సరాల్లో ఎలాగ అద్భుతం చేయబోతా ఉన్నారో చూస్తారు కూడా మీరు. అదే ఎల్లంపల్లి వచ్చి సార్ మీకు లాగా ఎవరు చేయలేరండి అనే విధంగా కూడా ఇక్కడ అభివృద్ధి పశ్చిమ నియోజకవర్గం జరగబోతూ ఉంది. ఆయన మన ఇంటి దగ్గర పిలిచి కార్పొరేటర్లందరితో కూడా ప్లాన్ చెప్పాడు. మీరు నన్ను డివిజన్ అభివృద్ధి ఎలా చేసుకోవాలో చూడండి, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వం వచ్చే నిధులు పక్కన పెట్టండి, అవసరమైతే సొంత నిధులతో కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన. నువ్వు ఎమ్మెల్యే అంటే నీ వ్యాపారస్తులందరూ కూడా దినదిన గండం. ఏ రోజు ఏ ఈవెంట్ చేస్తావో ఎంత దండుకుంటావో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. నువ్వు దందాల గురించి మాట్లాడతావు, సిగ్గు శరం ఉండాలి. ఇవాళ 13 కోట్ల రూపాయల వ్యయంతో పెట్టినటువంటి స్టేడియం గ్రౌండ్ ట్రాక్ పాడైపోయింది అన్నావు. ఈ ట్రాక్ పాడైపోవడానికి కారణం నువ్వు కాదా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి చక్కటైనటువంటి ట్రాక్ని గోతులు తవ్వేసి కోట్ల రూపాయలను వృధా చేసినటువంటి వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు. శృంగేరిపేట ఉత్తరాధికారి విధుశేఖర భారతీ స్వామీజీ విజయయాత్ర ఈ నెల 17వ తేదీ నుంచి నగరంలో 4 రోజుల పాటు ఉంటుందని శివరామక్షేత్ర ధర్మాధికారి సిష్లా హనుమత్ ప్రసాద్ తెలిపారు. విజయయాత్రలో భాగంగా ఈ నెల 17న శివరామక్షేత్రంలో పునర్నిర్మించిన ధార్మిక భవనాలను స్వామీజీ ప్రారంభిస్తారని తెలియజేశారు. మంగళవారం శివరామకృష్ణ క్షేత్రంలో ధర్మాధికారి సిస్లా హనుమత్ ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించి బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయయాత్రలో భాగంగా ఈ నెల 17న శివరామక్షేత్రంలో పునర్నిర్మించిన ధార్మిక భవనాలను స్వామీజీ ప్రారంభిస్తారని, 18న సత్యనారాయణపురంలోని పాదుకా క్షేత్రంలో మారుతి వ్యాయామశాల సందర్శన, యనమలకుదురు శివాలయంలో కుంభాభిషేకం కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. అదే రోజు రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తారని తెలిపారు. 19న దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ సందర్శన, 20న శివరామ క్షేత్రంలో కుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 8 మంది అర్చకులకి కావలసిన విధంగా ఒక్కొక్క వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ పోర్షన్లో 950 చదరపు అడుగుల విశాలంతో వాళ్ళకి మనం జగద్గురువుల ఆదేశానుసారం ఇక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక మంది అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి బ్రాహ్మణులు ఆబ్దికాలు పెట్టుకోవటానికి ఇబ్బంది పడుతున్నారనేటువంటి విషయంతో ధార్మిక భవనం అని ఒకటి ప్రత్యేకంగా దీనికి పక్కనే నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ రెండిటికి కూడా జగద్గురువులు ఉద్ఘాటన కార్యక్రమాన్ని వారి కరకమలముల చేత జరుపబడుతుంది. 17వ తేదీ సాయంత్రం వారిక్కడికి వచ్చిన తర్వాత ఆ ఉద్ఘాటన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ శ్రవణ సదనంలో ధర్మాధికారి దంపతుల చేత ధూళిపాద పూజ, తదనంతరం భక్తుల చేత ఫలపుష్ప సమర్పణ, ప్రార్థనా గీతంతో ప్రారంభమయ్యి స్వామివారికి స్వాగత పత్రాన్ని మనం అందరం కూడా సమర్పించుకుంటాం. వారి ఇక్కడికి వచ్చినటువంటి విశేషమైనటువంటిది వారికి ఆ స్వాగత పత్రంలో మనం వారి యొక్క గొప్పతనాన్ని, మన యొక్క అదృష్టాన్ని, ఈ అశేష భక్తజనుల మీద వారు కురిపించవలసినటువంటి ఆ అమృతాన్ని మనం తెలియచేసుకుంటూ ఆ రోజు కార్యక్రమంలో తదనంతరం జగద్గురువుల చేత శృంగేరి నుంచి కొని రాబడుతున్న ఆదిశంకర్ల చేత ప్రసాదించబడినటువంటి శివలింగానికి వారు ఇక్కడ చంద్రమౌళీశ్వర పూజ చేస్తారు. మరి ఈ శ్రవణ సదన నిర్మాణము, అలాగే దేవాలయాలు చాలా వృద్ధి చెందటం, ఇప్పుడు అర్చకులకు గృహ సముదాయం రావడము అనేటటువంటి చక్కటి అభివృద్ధితో సాగుతోంది. ఈ 14 సంవత్సరాలు దేవాలయం నిర్మాణమైన తర్వాత 2013వ సంవత్సరంలో జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ స్వామి వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా ఈ యొక్క నిర్మాణం, ఈ యొక్క అభివృద్ధి జరిగినది.
అట్లాగే 2018లో మరి శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత 6 సంవత్సరాలకి ఇప్పుడు మళ్ళీ మనం వారిని సేవించుకునేటటువంటి భాగ్యం మనకి తగిలింది. చాలా సంతోషించవలసిన విషయం ఏంటంటే వారి యొక్క తెలుగు అనుగ్రహ భాషణాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది కన్నడ నాట కొలువైనటువంటి శంకరులు స్థాపించినటువంటి పీఠం కర్ణాటకలో ఉంది కాబట్టి అక్కడ మాతృభాష కన్నడ కాబట్టి ఆ కన్నడలో అనుగ్రహ భాషణాలు విశేషంగా ఎన్నో చేశారు. కార్తీక మాసోత్సవాన్ని పురస్కరించుకుని గుడదల్లోని గాంధీ బొమ్మ సెంటర్ నందు శ్రీ కోదండ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా గణపతి పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శివలింగానికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన నమూనా శివలింగం నమూనా ఆకట్టుకుంది. భక్తులు శివుని ఆకారంలో దీపాలు వెలిగించి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. భక్తులందరూ లక్ష దీపోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందారు. అంతర్జాతీయంగా గుర్తింపు కలిగిన సిప్ అబాకస్ ఇండియా వారు 21వ అంతర్జాతీయ సిప్ అబాకస్ అండ్ మెంటల్ ఆర్థమెటిక్ కాంటెస్ట్ను బిశ్వ బంగ్లా మేళా ప్రాంగణ్ కోల్కతాలో ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. 5 నిమిషాల నుండి 11 నిమిషాల వ్యవధిలో 80 నుండి 160 వరకు క్యాలిక్యులేషన్స్ను విద్యార్థులు సులభతరంగా చేశారు. విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి, జిజ్ఞాస పెంచే లక్ష్యంగా సిప్ అకాడమీ అబాకస్పై శిక్షణ ఇస్తుందని సెంటర్ హెడ్ మధుసూదన్ రావు వెల్లడించారు. అంతర్జాతీయ గుర్తింపు కలిగిన సిప్ అబాకస్ ఇండియా వారు 21వ అంతర్జాతీయ సిప్ అబాకస్ అండ్ మెంటల్ అర్థమెటిక్ కాంటెస్ట్ను కోల్కతాలోని బిశ్వ బంగ్లా మేళా ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలో సుమారు 6,000 మంది విద్యార్థులు, 18,000 మంది తల్లిదండ్రులు దేశవ్యాప్తంగా పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ స్థాయి పోటీలో సిప్ అబాకస్ భవానీపురం 1 టౌన్ బ్రాంచీల నుంచి 12 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో 11 మంది విద్యార్థులు వివిధ స్థాయిలో ట్రోఫీలు సాధించారు. ట్రోఫీలు సాధించిన వారిలో కె సాయి, జెసికా, నోయల్ శామ్యూల్, ఎం బృందా, షేక్ అనీఫ్, కె శ్రీహర్ష, కె విహాన్, సిహెచ్ జగదీశ్వర్, ఎన్ దీక్షిత్, ఆర్ ప్రభాసులు ఉన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ పోటీలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచి ట్రోఫీలు సాధించి విజయవాడగా పేరుగాంచిన మన విజయవాడకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇటువంటి పరీక్షలు విద్యార్థుల యొక్క ప్రతిభకు మెరుగుపెట్టుకుంటూ వారిని మరింత ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమాన్ని సిప్ అబాకస్ వారి ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది. ఈ పోటీ పరీక్షలు 11 స్థాయిల్లో జరిగాయి. వివిధ స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు సర్టిఫికేట్, ట్రోఫీ, మెడల్స్ అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిప్ అబాకస్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ విక్టర్, అన్ని రాష్ట్రాల ఇన్ఛార్జీలు, ఫ్రాంచైజీలు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.